హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 7th ఆగస్ట్ 2024 కదా. సో ఈరోజు మార్కెట్లు అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఎలా ట్రేడ్ అవ్వబోతున్నాయి అది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిన్నటి వీడియో మీకు పనికొచ్చింది కదా. అంటే ఏషియన్ మార్కెట్స్ పచ్చగా ఉన్నా కూడా రక్తపాతం తప్పదు అని అనుకున్నాము. అంటే ట్రెండ్ డౌన్ అని అనుకున్నాము. అది మార్నింగ్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం వీడియో చేసాము. సో డౌన్కి 3:30 కల్లా వెళ్ళిపోయింది. అంటే డౌన్ ట్రెండ్ అనే ఇండికేషన్ అయితే కనుక నిన్న క్లియర్ కట్గా మీకు అర్థమైంది కదా. మరి లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఏషియన్ మార్కెట్స్ ప్రజెంట్ పచ్చని పైరుని తలపిస్తున్నాయని చెప్పచ్చు. మరి ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి? నిఫ్టీ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. ట్రేడర్స్ ఇప్పుడే పప్పులో కాలేస్తారు. సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే మీకు థంబ్నెయిల్లో మెన్షన్ చేసిన వాటి యొక్క Q1 అప్డేట్స్, న్యూస్ అప్డేట్స్ అవి చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ హైయర్ లెవెల్లో ఉన్నా కూడా బ్రాడ్ వ్యూ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టిల్ డౌన్ అని చెప్పాము. ఇలా మీకు రన్నింగ్లో లైవ్ అప్డేట్స్తో సపోర్ట్ చేసే ఛానల్ మీకు బహుశా ఎక్కడా కనిపించదు. పోస్ట్ మార్కెట్ కనిపిస్తుంది, ప్రీ మార్కెట్ కనిపిస్తుంది, కానీ మన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్, చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే లైవ్ మార్కెట్ అని చెప్తాను. కాబట్టి కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరుతారు. అప్పుడు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయమని చెప్తాను పనిలో పనిగా. చూడండి, కొత్త సబ్స్క్రైబర్స్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇంట్రాడే లెర్నింగ్ నేర్చుకోవాలి అని అంటే సో ఫస్ట్ ఏంటంటే యుఎస్ మార్కెట్లు ఎలా ఉన్నాయో చూడండి. సో యుఎస్ మార్కెట్లు 0.50 కన్నా కూడా పైన ఉన్నాయి. అంటే పర్సంటేజ్ వైజు 1.03, 0.57 అంటే ఏంటంటే 0.50 కన్నా ఎక్కువ ఉంటే కనుక పాజిటివ్ బజ్ అని తెలుసుకోవచ్చు. అంటే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే సో అక్కడ గ్రీన్ ఉన్నంత మాత్రాన ఓవరాల్గా యుఎస్ మార్కెట్ యొక్క ట్రెండ్ గ్రీన్కి వెళ్ళిందా లేదా అనేది చార్ట్లో చూద్దాం. సో యుఎస్ మార్కెట్ యొక్క చార్ట్ స్టడీ చేసే ముందు ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే సో పచ్చని పైరు చూడండి, 2.76, 3.17, అలాగే 2.28 నెక్కాయి అంటే జపాను. సో అలాగే నిఫ్టీ 24,307 అంటే హ్యూజ్ గ్యాప్ అప్, 24 చూడండి 326 హ్యూజ్ గ్యాప్ అప్ని సూచిస్తూ ఉంది. సో కానీ ఓపెనింగ్ వెళ్ళి బై చేసే వాళ్ళకైతే కనుక సో డెఫినెట్గా ఏంటంటే చాలా షాకింగే అని చెప్తాను. ఓపెనింగ్ వెళ్ళి బై చేస్తే హెవీ వోల్టాలిటీ అనేది ఈరోజు ఉండబోతుంది. నేను చార్ట్లో చెప్పేదాకా ఓపిక్గా వినండి, చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేదాకా అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తే సో డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో ఈ షార్ట్స్ తాలూకా కవరింగ్ అనేది జరిగింది. సో నిన్న కూడా అది షార్ట్ కవరింగ్ ర్యాలీయే, అందులో డౌటే లేదు. చూడండి, మీరు హైయర్ లెవెల్లో చూస్తే చూడండి షార్ప్ టైల్ ఉందా, అంటే ఈ షార్ట్స్ తాలూకా కవరింగ్ జరుగుతూ ఉంది. హైయర్ లెవెల్లో ఫ్రెష్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు మళ్ళీ. సో ఆ ఇంపాక్ట్ తెలిసేటప్పటికి మేబీ ఏంటంటే మనకి ఈ రోజు నైట్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? బ్రాడ్ వ్యూ అనేది స్టిల్ డౌనే ఉంది. సో యుఎస్ మార్కెట్లో ఏమీ సో అది బోటం అయినట్లు అవ్వలేదు. అక్కడ బోటం అంటే హెవీ వోల్టాలిటీ ఉంటుంది, సో అలా లేదు. సో అంటే సెల్లింగ్ తాలూకా కవరింగ్ అనేది జరిగింది. అంటే హెవీగా షార్ట్స్ రిలీజ్ చేశారు కాబట్టి వాటిని బై చేసి కొంత కవర్ చేశారు. మళ్ళీ హైయర్ లెవెల్లో ఫ్రెష్ సెల్లింగ్ అంటే ఏంటంటే సో దేర్ ఇంటెన్షన్ ఈజ్ స్టిల్ దే వాంట్స్ టు గో డౌన్. సో హోప్ఫుల్లీ ఏంటంటే ఈరోజు నైట్ మార్కెట్లో మనకి క్లియర్ పిక్చర్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి నైట్ యుఎస్ మార్కెట్లో మీకు లైవ్ అప్డేట్ అనేది మీకు అక్కడ నా వ్యూ అనేది పోస్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక పిక్చర్ అయితే వచ్చింది కదా. యుఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి, అలాగే ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి. నిఫ్టీ హ్యూజ్ గ్యాప్ అప్ని సూచిస్తూ ఉంది. సో అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డౌ జోన్స్ ఫ్యూచర్ కూడా ఏంటంటే పాజిటివ్గానే ఉంది. కాబట్టి సో మన చార్ట్ ఏంటి అనేది స్టడీ చేద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ అనమాట. సో డే చార్ట్ అంటే
ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, డౌనే నడుస్తుంది. సో అయితే ఏంటంటే లాస్ట్ నిన్న 3 o'clock ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు సీ సమ్ స్ట్రాంగ్ కవరింగ్. సో అందువల్ల మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, సో ఎందుకైనా మంచిది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్వింగ్ వ్యూని 24,225 దగ్గర ఉన్న, అంటే మనం అబ్జర్వ్ చేసిన స్వింగ్ వ్యూని 24021 బిలో ఏంటంటే మీకు క్లోజ్ చేయమని చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఫాస్ట్ అని చెప్పాను 24,016 ఉన్నప్పుడు, రైట్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే సమ్ షార్ట్ కవరింగ్ అనేది చూశాను. కాబట్టి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటే, గ్లోబల్గా అయితే కనుక గ్రీన్ ఉన్నాయి కదా. సో అయితే ఏంటంటే నిఫ్టీ ఆల్రెడీ ఏంటంటే 24,300లో చూపిస్తుంది. అంటే 24,270 250 అలా ఓపెన్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు 8 AM అయింది కదా, మార్కెట్ 9:15కి ఓపెన్ అయ్యేటప్పటికి నిఫ్టీ ఎక్కడ ఉంటుందో. సరే, సుమారుగా మనం 24,250 అలాగే 24,300 ఆ మధ్యలో ఉందనుకుందాం. అంటే 24,230 270 అలా ఓపెన్ అవ్వచ్చు కదా నిఫ్టీ అంటే నిఫ్టీ ఫ్యూచరే కదా. సో కాబట్టి అలా ఓపెన్ అవ్వచ్చు. సరే, ఓపెనింగ్ అనేది హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే సో డెఫినెట్గా ఏంటంటే హెవీ వాలటాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తాను. సో అందులో డౌటే లేదు. కాబట్టి ఇనీషియల్ మూమెంట్స్ అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అట్లాగే నేనేం చెప్తానంటే, నేను ఇచ్చే టెలిగ్రామ్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈరోజు సెకండ్ హాఫ్ అనేది చాలా చాలా కీలకం అని చెప్తానన్నమాట. సో సెకండ్ హాఫ్ అనేది మనకి బ్రాడ్ వ్యూ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫర్దర్గా ఏంటి అనేది తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్లో హెవీ వోల్టాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కిందకి పైకి. ఓపెనింగ్ ఎగబడితే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అని మరొకసారి చెప్తాను. కాబట్టి కంప్లీట్గా బ్రాడ్ వ్యూ పైకి వెళ్తుందని అనుకోవద్దు. ఓపెనింగ్ హై లెవెల్లో ఓపెన్ అవుతుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో రివర్స్ అయ్యారని కూడా లేదు. సో అలా అని కిందకి వెళ్తుంది అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకనంటే టెలిగ్రామ్ గ్రూప్లో రన్నింగ్ అప్డేట్స్ అనేది అట్లీస్ట్ ఏంటంటే ఒక 1 hour అనేది మినిమం అబ్జర్వ్ చేయాలి. ఈరోజు సెకండ్ హాఫ్ అనేది కీలకంగా మారబోతుంది అని చెప్తాను. సో అదనమాట. యుఎస్ మార్కెట్లు అయితే కనుక స్టిల్ డౌన్ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి, ఎట్ ప్రజెంట్ గ్రీన్లో ఉన్నాయి. డౌ జోన్స్ ఎట్ ప్రజెంట్ గ్రీన్లో ఉన్నాయి. దానివల్ల మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. కానీ ఓపెన్ అయిన తర్వాత ఇనీషియల్ హాఫ్ అన్ అవర్ అయితే కనుక హెవీ వోల్టాలిటీ అనేది ఉండబోతుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత నా వ్యూ అనేది ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే లైవ్ అప్డేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ డైనమిక్ థింగ్స్, మార్కెట్ అనేది డైనమిక్ కాబట్టి గ్లోబల్గా థింగ్స్ని బట్టి మన మార్కెట్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి మనం చార్ట్ని లైవ్లో చూసుకుంటూ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని మరొకసారి చెప్తాను. సో హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే కనుక ఇనీషియల్ మూమెంట్స్లో అంటే 24,300 ఏరియాలో కనుక ఓపెన్ అయితే ఇనీషియల్ మూమెంట్లో సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టెలిగ్రామ్ అప్డేట్స్ చాలా చాలా జాగ్రత్త. మరొకసారి చెప్తున్నాను, టెలిగ్రాము ఫ్రీయే, మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అర్థమవుతుందా. సో అట్లాగే రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. చూసే ముందు ఇక్కడ ఏంజల్ జీరోదా లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు క్రియేట్ చేసినా పర్లా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ చేత క్రియేట్ చేయించినా పర్లేదు. సో మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే మనం కండక్ట్ చేసే వెబినార్లు అటెండ్ అవ్వచ్చు. ఈటీఎఫ్కి సంబంధించిన నాలెడ్జ్ షేరింగ్ వ్యూ, అలాగే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన స్టాక్స్ స్టడీ వ్యూ, అలా లెర్నింగ్ వ్యూస్ మీరు అక్కడ చూడొచ్చు. మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్తాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, Q1 అప్డేట్లో పిఐ ఇండస్ట్రీస్కి సంబంధించి రెవెన్యూ అనేది 8.3% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 17.2% పెరిగింది. సూపర్, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, బాటా ఇండియాకి సంబంధించి సో Q1 అప్డేటు రెవెన్యూ అనేది 1.4% డిక్లైన్ అయింది, నెట్ ప్రాఫిట్ 61% పెరిగింది. మంచి రిజల్ట్సే పోస్ట్ చేసిందని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే లుపిన్కి సంబంధించి రెవెన్యూ అనేది 16.3% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది 77.2% పెరిగింది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసే ముందు ఒకసారి టీసీఎస్ని అలాగే మనం ఐసిఐసిఐ బ్యాంకు రిలయన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనం టీసీఎస్ చార్ట్ చూస్తే కనుక డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అలాగే అంటే సెల్ ఆఫ్ చేశారు కదా, ఆ షార్ట్స్ తాలూకా కవరింగ్ చేసి మళ్ళీ హైయర్ లెవెల్లో ఫ్రెష్గా సెల్ ఆఫ్ చేశారు. కాబట్టి ఫర్దర్గా డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
సో గ్లోబల్ క్యూస్ వాళ్ళ సపోర్ట్ చేస్తున్నాయి గ్రీన్గా, కాబట్టి మరి వాళ్ళ ఆగి ఫర్దర్గా డౌన్కి వెళ్తారా లేదా ఎక్కడే ఆగుతారా అనేది మనం చూడాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక, నిన్నటి క్లోజింగ్ చార్ట్కి అయితే కనుక, సో వాళ్ళు అగ్రెసివ్ టోన్లో ఉన్నారు. దే వాంట్ టు మూవ్ డౌన్ సైడ్ అని చెప్తాను. సో నా సెన్స్ ఏం చెప్తుందంటే, ఓవరాల్గా ఈరోజు నిలబడ్డ మార్కెట్లు ఓవరాల్గా అయితే కనుక కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూఎస్ మార్కెట్లో ట్రెండ్ అనేది స్టిల్ డౌన్ చూపిస్తుంది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో అంటే మన స్టాక్ మార్కెట్లో వీక్నెస్ టెంపరీగా కనిపిస్తుంది, కానీ ఎకానమీ రెసిలెంట్గా ఉంది. సో అందువల్ల ఏంటంటే అగ్రెసివ్గా డౌన్ సైడు మనం చూడట్లేదన్నమాట. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ని చూసుకుంటా, మనది జాగ్రత్తగా చూసుకుంటా, ఎప్పుడు క్లోజ్ చేసుకుంటా వెళ్తూ ఉంటేనే మనం సక్సెస్ అవుతాము. లేదు నేను ఒకటే వ్యూ తీసుకోవాలి కంటిన్యూగా అంటే మాత్రం అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇండివిజువల్ ప్రాబ్లం లేదు, ఎకానమీ రెసిలెంట్గా ఉంది కదా. కాబట్టి అవి జాగ్రత్తగా ఆచితూ చూసుకుంటా ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకుంటా ఉంటేనే సుఖము అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ యొక్క చార్టు, సో అది కూడా డౌన్కే వెళ్తుంది. అయితే ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియా నిన్న మనం డిస్కస్ చేసుకునే ఏరియా, ఇది ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో సెల్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది కవర్ చేస్తా హైయర్ లెవెల్లో సెల్లే చేశారు. కాబట్టి ఈ జోన్ కనుక క్లియర్ అయితే కనుక ఫర్దర్గా సో రిలయన్స్ 2800 2700కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జోన్ క్లియర్ అవుతుంది, అది మనం లైవ్లో చూస్తూ వెళ్ళాలన్నమాట. సో ఈ జోన్ క్లియర్ అయితేనే మనం ఫర్దర్గా థింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి, సో ఐసిఐసిఐ బ్యాంక్లో నిన్న మాట్లాడుకున్న లెవెల్ అక్కడ సస్టైన్ అయింది చూడండి, 1167 1157. అయితే పైనుంచి హిట్టింగ్ స్పీడ్గానే ఉంది. కాబట్టి ఈ జోన్ని క్లియర్ చేస్తే కనుక ఫర్దర్గా ఐసిఐసిఐ బ్యాంకు 1123కి వెళ్తుంది. కాబట్టి రిలయన్స్లో మనం మెన్షన్ చేసిన లెవెల్ జోను, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మనం మెన్షన్ చేసిన లెవెల్, ఈ జోన్స్లో ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బై యాక్టివిటీ ఉంది. సో అంటే ఈ షార్ట్స్ కవర్ చేస్తున్నారు. కాబట్టి ఆ జోన్స్ క్లియర్ చేయగలిగితే మనకి ఐసిఐసిఐ బ్యాంకు 1123కి ఫర్దర్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ, సో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు డౌన్ ట్రెండ్లో నడుస్తుండటంతో సో బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్కే వెళ్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ డౌన్ ట్రెండ్ మనకి కంటిన్యూ అయితే కనుక ఫర్దర్గా 48,882కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్లో ఇచ్చే నిఫ్టీ మూమెంట్ని అబ్జర్వ్ చేయమంటాను. ఎందుకనంటే మనం ఎన్ని అనుకున్న ప్రీ మార్కెట్లో, సో ప్రీ మార్కెట్ పోర్ మార్కెట్లో ఎన్ని కథలైనా పడవచ్చు, కానీ లైవ్ మార్కెట్లో క్యాండిల్ ఏం చెప్తుందో అది ఇంపార్టెంట్. క్యాండిల్ స్టిక్ అనేది కనతల్లి లాంటిదని చెప్తాను. కాబట్టి లైవ్ మార్కెట్ అబ్జర్వేషన్స్తో నా అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ని ఎందుకు అతుక్కొని ఉండాలంటే ఇలా లైవ్ మార్కెట్లో మీకు అప్డేట్స్ ఇచ్చేది ప్రపంచంలో ఎక్కడ దొరకదు, చాలా అరుదు, దొరకచ్చు, చాలా రేర్ అనమాట. కాబట్టి అందుకని సబ్స్క్రైబ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మరొకసారి చెప్తాను. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత ఎటు పోతుందని మీరు అనుకుంటున్నారు, డౌన్ సైడ్కి వెళ్తే ఎక్కడ దాకా వెళ్ళొచ్చని ఈరోజు మీరు అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నా వ్యూని టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అప్డేట్ అనేది మీ కోసం ఇస్తాను అని చెప్తూ వీడియోని సింపుల్గా ఎండ్ చేస్తున్నాను.